నమస్తే. రీసెంట్ గా తెల్లాపూర్ లో జరిగిన సంఘటన కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా వివాదాస్పదంగా ఉంది. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా తన్నిన వ్యక్తిపై ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు. ఎలాంటి చర్య తీసుకోవడంపై కూడా ప్రజా సంఘాలు కావచ్చు ఎవరు కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు. ఓయూ వేదికని ఉంచుకొని మన శ్రీకాంత్ కూడా స్పందించడం జరిగింది. రానున్న కొద్ది రోజుల్లో కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్తామని చెప్పడం కూడా చూస్తున్నాం. దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. బీసీలు కూడా ఇంతవరకు దాని మీద స్పందించలేదు. జ్యోతిరావు పూలే కూడా చాలా వరకు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన గురించి ఛత్రపతి శివాజీ గురించి కూడా బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం కూడా ఉంది. అయితే ఎట్లా చూసుకోవచ్చు ఈ సంఘటన గురించి? ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగంగానే రాత్రి పోయి రఘునందన్ రావు విగ్రహం పెట్టడము, మళ్ళీ తెల్లారి నుంచి అక్కడ కనబడకపోవడము, అక్కడ ఉన్న బీసీలు 2 వర్గాలుగా విడిపోయి బీసీలు కొట్టుకోవడము. ఇది అంతకుముందుకు కలిసి ఉన్న బీసీలు 2022లో తీర్మానం చేసుకున్న బీసీలు 4 విగ్రహాలు పెట్టాలని తీర్మానం చేసుకున్న బీసీలు ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు పూలేది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలేది. ఎందుకు ఈ దేశంలో శూద్ర రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ, ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ దేశంలో మహిళలందరికీ చదువు చెప్పిన వ్యక్తి తల్లి సావిత్రిబాయి పూలే. ఈ 4 విగ్రహాలు ఈ దేశానికి సూచిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ అనుకుని వాళ్ళు అక్కడ విగ్రహాలు పెట్టాలని వాళ్ళు అనుకుంటే, లేదు చరిత్ర మీద మొత్తం మనువేయాలి, చరిత్రను ధ్వంసం చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీలు బయలుదేరి ప్రజల మీద దాడి చేశారు. ఎంత సిగ్గుసేటు! మహాత్మా జ్యోతిరావు పూలేని తన్నిన వ్యక్తిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి ప్రభుత్వం. అరెస్ట్ చేయకపోను మహాత్మా జ్యోతిరావు పూలే కోసం నిలబడిన వ్యక్తుల మీద కేసులు పెట్టింది. ఇక్కడ ఎవరి వైపు ఉంది ప్రభుత్వం? అంటే అక్కడున్న భూమి పూజకు కూడా అక్కడున్న విగ్రహాలు పెట్టడానికి కూడా భూమి పూజన చేసిన దాంట్లోనే చేసిన వాళ్ళలోనే ఒకళ్ళు పోయి విగ్రహాన్ని దన్నారు. ఆ మత కలహాలు అంటున్నారు కొంతమంది, పార్టీలు పెట్టి చర్చ అని చెప్పి ఇంకొకరు అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఇది 1000% పార్టీలు పెట్టించింది. ఇప్పుడు ప్రజలు 2022లో తీర్మానం చేసుకున్నప్పుడు అప్పుడు ఏ పార్టీ ఉంది? ఏ పార్టీలో ప్రజలందరూ. మరి ఇప్పుడు ఆ విగ్రహానికి భూమి పూజ ఎవరు చేశారు? ఓ పార్టీ వ్యక్తి చేసిండా లేకపోతే ప్రజలందరూ చేసిరా? ఎవరు చేశారు? ఓ పార్టీ వ్యక్తి చేసిన, ఒక ఎంపీ చేసిన కదా. మరి ఎంపీ తెలియదు ఇక్కడ గొడవలు అయితే అని చెప్పు. ఎలక్షన్ రాగానే మీకు గొడవలు పెట్టడం అలవాట. ఇప్పుడు కాదు, ఏ ఎలక్షన్ రాని గొడవలే. అంటే మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన విడగొట్టుకుంటూ విభజించి పాలించారా మీ బుద్ధి అంతా? ఇక మీరు మారారా చెప్పు? 30 సంవత్సరాలు తెల్లాపూర్ ప్రజలు కలిసి ఉన్నారండి. ఒక మహాత్మా జ్యోతిరావు ఆలోచనతోనే, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోనే, ఒక ఛత్రపతి శివాజీ ఆలోచనతోనే కలిసి ఉన్న సమాజం మీద మీరు దాడి చేసి ఎట్లా విడగొడతారు చెప్పు? ఈ విడగొట్టు కాదా? గద్దర విగ్రహం పెట్టినప్పుడు కూడా గొడవలేని చెప్పి కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక తిరుగుబాటుదారుడు ప్రజల కోసం మాట్లాడిన వ్యక్తి మనకు ఎప్పుడైనా దూరం కావచ్చు. కానీ వాళ్ళ విగ్రహాలు మనం ఎందుకు పెట్టుకుంటామంటే వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడం కోసం విగ్రహాలు పెట్టుకుంటాం. ఆ స్ఫూర్తి పొందొద్దు. ఎవరు పొందొద్దు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పొందొద్దు. పొందితే మా మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి మనం ఈ విగ్రహాలు ఏడబెట్టినా కూడా అడ్డుకోవడం. వాళ్ళ ప్రధాన లక్ష్యం అడ్డుకోవడమే. ఎందుకు అడ్డుకుంటారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెడితే కూడా ఎందుకు వద్దంటారంటే, అంబేద్కర్ మన వాడకట్టుకు వస్తే అంబేద్కర్లకు ఈ పిల్లలు చదువుకొని గొప్పలు అయితే మన దగ్గర ఎవరు పని చేయాలరా? పని చేయదు కాబట్టి అంబేద్కర్ పెట్టొద్దు. మహాత్మా జ్యోతిరావు పూలే వస్తే బీసీలు చేతన అవుతారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే రాదు. శివాజీ వస్తే శివాజీ కూడా కేవలం మన ఇళ్ళలో పెట్టుకోవాలి. ఎందుకు? మన వీరుని లెక్క చూపెట్టుకోవాలని. శివాజీ ఎప్పుడన్నా హిందూ మతం కోసం పనిచేసిండా చెప్పు? ఒకవేళ శివాజీ హిందూ మతం కోసమే పనిచేస్తే మరి శివాజీ పట్టాభిషేకం రోజు ఏ ఒక్క బాబానైనా ఎందుకు రాలేదండి చెప్పు? ఇది కుట్ర కాదా? శివాజీ శూద్రులకు రాదు. శివాజీ మా తాత, మహాత్మా జ్యోతిరావు పూలే మా తాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా తాత. అంటే అంత నైట్ పూట, జనవరి 25వ తారీఖు నైట్ పూట విగ్రహాన్ని ప్రతిష్ట చేయాల్సినంత అవసరమే వచ్చింది. నేను ఏమంటున్నా, ఇప్పుడు మనము మంచి పని చేద్దాం అనుకుంటే పొద్దున్నో ప్రజల మధ్యలో పోతాం. దొంగలు తెలంగాణ పోతారు కదండి. వాళ్ళు దొంగలు రాత్రి పోయారు. ఒక దొంగలు కలిసి మహాత్మా విగ్రహం శంకుస్థాపన చేసిరండి. ఎంత సిగ్గుసేటు! రఘునందన్ రావు పోవడం కూడా చాలా చర్చగా మారింది. ఇప్పుడు రఘునందన్ రావు పోవడం చర్చ. రఘునందన్ రావు పోయాడు, ఆయన పోయే కదా చర్చ పెట్టింది. అంటే ఒక రాజకీయ నాయకుడు అంత నైట్ పూట పోయి ప్రతిష్టాపన చేయాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నిజమైన చరిత్ర ఉంటే పొద్దునండి. ఆ చరిత్ర వాళ్ళది కాదు కాబట్టి రాత్రి పోయారు. ఆ చరిత్ర మాది, వాళ్ళ చరిత్ర కాదు, అందుకే రాత్రి పోయారు. అది మేము చెప్పదలుచుకున్నాం. అంటే తెల్లాపూర్ ప్రజలందరూ కూడా చెప్తుంది ఏంటంటే, మేము ఇంతకు ముందు కూడా విగ్రహ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే అందులో ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన ఉండడం ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యి ఇవన్నీ చేయొచ్చా, లేకపోతే ఎట్లా చూసుకోవచ్చు? ఈ దేశంలో శూద్ర రాజ్యాన్ని ఏర్పడిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. అదే ఛత్రపతి శివాజీ నుండి స్ఫూర్తి పొంది ఈ దేశంలో శూద్రులకు విద్యనిచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి స్ఫూర్తి పొంది ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర అనుకో, ఒక్క ఆయన రాజ్యం తెచ్చే, ఒక్క ఆయన చదువు చెప్పే, ఒక్క ఆయన పరిపాలన ఎట్లా చేయాలని చెప్పి చూపెట్టిన వ్యక్తి. ఈ ముగ్గురు ఒకటే దగ్గర ఉంటే మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చైతన్యమై ఈ అగ్రవర్ణాలు చెప్పిన పనులు చేస్తారా వీళ్ళు చేయరని చెప్పి వీళ్ళు కుట్రలు చేస్తారు. తెల్లాపూర్ అనేది దేశానికి ఒక కొత్త నూతన అధ్యాయం నాంది పలుకుదామని వాళ్ళు కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే, ఆ శ్రీకారం చుట్టిన కార్యక్రమాన్ని ధ్వంసం చేసిన దొంగలు ఈ దొంగలండి. ఇది మేము చెప్పదలుచుకున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే మీద దాడి చేసిన వ్యక్తిని తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చలో తెల్లాపూర్ అని పిలుపునిస్తున్నాం. దాన్ని పెద్ద ఎత్తున భవిష్యత్తులో రౌండ్ టేబుల్ కూడా పెట్టాలనుకుంటాం మేడం. మేము రౌండ్ టేబుల్ పెట్టి ఖచ్చితంగా దీనిపైన
పోరాటం చేస్తాం. అంటే ఇంతవరకు ఏ ప్రజా సంఘాలు కూడా దీనిపై స్పందించలేదు. ఇగో మన ప్రజా సంఘాలు, మన బీసీ సంఘాలు వాళ్ళు దేని మీద స్పందించరు, దేని మీద స్పందించలే. చెప్పు, మనసులను ఏకపక్షంగా చంపుతారు అని చెప్తే ఆదివాసులను చంపుతారని కూడా మాట్లాడలే, ఇలా బీసీలను చంపుతున్నాడు కూడా మాట్లాడాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? ఓకేనా, అగ్రవర్ణ పార్టీలకు ఆపద వచ్చింది అన్నట్టు వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని బయలుదేరుతారు తప్ప బీసీల మీద దాడులు జరిగితే వీళ్ళు మాట్లాడరు. వాళ్ళ గురించి మనం మాట్లాడకపోవడం మంచిది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ చర్య తీసుకోకపోయినట్టయితే ఎట్లుండబోతుంది మీ కార్యాచరణ? వాళ్ళు ఒకవేళ చర్యలు తీసుకపోతే భవిష్యత్తులో తెల్లాపూర్ అనే ప్రోగ్రాం పిలుపునిస్తున్నాం. విద్యార్థులు మేము ముందు ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రి పూలే మా వాళ్ళు, మా మూల పురుషులు, మా వారసులు, మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తాం.